పేజెస్ మీరు రాశారు అంటే సెకండ్ పార్ట్ ఏమైనా ఉంటుంది దానికి? యాక్చువల్గా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పారు. బికాజ్ అంటే టైం కన్సర్న్ బుక్ రాయాలంటే కూర్చుని చేయటానికి ఒకటి టైం అనేది లేదు. రెండోది అసలు బుక్ రీడింగ్ అనేది అంత వాట్ యు కాల్ వోగ్లో ఉందా అనేది నాకు కొంచెం డౌట్. ఎందుకంటే ఉందండి ఇప్పుడు ఇటీవల మీరు యూట్యూబ్లో అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎక్స్ప్రెషన్ అనెక్డోట్స్ అది చెప్పటం కానీ ఇంటర్వ్యూలో కానీ చెప్తే రీచ్ ఎక్కువ ఉంటుందని నేను నా ఫీలింగ్. ఇటీవల మన పుస్తక ఇవి జరుగుతున్నాయి కదా, పుస్తక ప్రదర్శనలు విజయవాడ, గుంటూరు, హైదరాబాదు. అంటే నేను అనుకోవటం కొన్నోళ్ళు డెఫినెట్గా చదువుతారు, కొని పెట్టుకునేది కాకుండా లక్షల్లో సేల్స్ బాగున్నాయి. అంటే మీది ఎన్ని కాపీలు మీరు ప్రింట్ చేశారు? ఒక 2-3 years బ్యాక్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పిలిచాను నన్ను, అండ్ కాలేజ్లో. అంటే నేను సర్ప్రైజ్ అయిపోయాను. అందరూ నా ఇష్టం పుస్తకం పట్టుకున్నారు అక్కడ. దట్స్ తెలుగు వర్షన్ ఆఫ్ గన్స్ అండ్ రైస్. సో సి అది ఒక యూత్, ఇట్ కాట్ యూత్ ఇమాజినేషన్ అయితే. అంటే ఇంగ్లీష్ వర్షన్ కూడా తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మంది. దానికి ముఖ్య కారణం నా ఫీలింగ్ ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి మనం ప్రోగ్రామింగ్ చేసేసి ఇది తప్పు ఇది అది అంటే ఏదైనా చేయాలనుకుంటున్నా ఇన్స్టింక్టివ్గా చేయాలనుకుంటున్నారో అది చేయొద్దని చెప్తారు అందరూ. ప్రాబ్లీ ఐమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మీరు అనుకున్నదే కరెక్టు, మీరు ఎవరి మాట వినద్దు అనేది వాళ్ళలో ఉన్న దాసి ఉన్న రాక్షసుడు. ఏదో సినిమాలో డైలాగ్ పెట్టిన ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడు, దాచుకుని ఉంటాడు. అదేదో పర్టికులర్ టైంలో బయటకు వస్తుంది. సో దట్ ఐ టాక్ ట్రూత్ అంటే అట్లీస్ట్ వాట్ ఐ షాకిల్స్ బ్రేక్ చేయమన్నారు. కరెక్ట్. అది బిలో 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి విపరీతంగా అది అట్రాక్ట్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా పబ్బులకి వెళ్ళినా లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నా మోస్ట్లీ యంగ్స్టర్స్ అంటే వాళ్ళు అసలు నా సినిమాలు చూస్తుంటారు. నాకు తెలిసి there is a completely different sect. అంటే మీ ఐడియాలజీని అంటే మీరు ఏదైతే రామోయిజం అని చెప్పుకుంటున్నారో అంటే మీరు అంటే హెడోనిస్టిక్ సమ్ సార్ట్ ఆఫ్ హెడోనిస్టిక్ అప్రోచ్ అనాలా దాన్ని? కానీ ఇప్పుడు నా ప్రిన్సిపల్ థింగ్ ఏంటంటే, నేను నా గ్రోయింగ్ ఇయర్స్లో ఫస్ట్ ప్రాబబ్లీ ముప్పాళ్ళ రంగనాయకం మరి రామాయణ విశ్వవృక్షం, దట్ వాజ్ మై స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ట్రయింగ్ టు వెరీ సీరియస్ రీడింగ్ ఆఫ్ బుక్స్. సో నేను నమ్మాల్సినది కానీ నేను నమ్మింది కానీ రామాయణం అనే ఒక పవిత్ర గ్రంథాన్ని ద వే తను అనలైజ్ చేసి డైసెక్ట్ చేసి దాని పర్పస్ దాని ఎజెండా ఏంటి అనేది చెప్పింది. ఫస్ట్ టైం ఇట్ సంథింగ్ హిట్ మీ వెరీ హార్డ్. నెక్స్ట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు కమ్యూనిజం ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత ఐన్ రాండ్ బుక్ చదివినప్పుడు ఫస్ట్ ఫౌంటైన్ హెడ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఆ టైంలో చదివినది. అది కంప్లీట్లీ డిస్కార్డెడ్ కమ్యూనిజం ప్రిన్సిపల్స్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక బిలీఫ్ అనేది మీనింగ్ లేదు. అంటే నేను కమ్యూనిజం నమ్ముతానా, రిలీజియన్ నమ్ముతానా, లేకపోతే డాగ్మాటిక్గా కాన్స్టెంట్లీ మీరు న్యూ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ మారుతూ ఉంటాయి, ప్రపంచంలో జరిగే సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఇదన్నిటి బట్టి మనం కంటిన్యూస్గా అడాప్టేషన్ అనేది ఎప్పుడు ఆగకూడదు అనేది నా ఫీలింగ్. అంటే డైనమిక్గా ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోయి. కరెక్ట్. సో దాంట్లో ఇప్పుడు నేను 5 years బ్యాక్ నేను సేమ్ కాదు, 5 days బ్యాక్ కూడా నేను సేమ్ అవ్వకపోవచ్చు. సంథింగ్ విల్ హ్యాపెన్ ఈ మధ్యలో అప్పుడు అన్ని విషయాల్లో మనకి ఇంట్రెస్ట్ ఉండదు, వేరే వేరే కారణాలు వల్ల. అప్పుడు మీకు అన్వయించుకున్న, మీకు సూట్ అయిన, మీకు హ్యాపీనెస్ ఇచ్చే ఫిలాసఫీ మీరు నమ్మినప్పుడు దానిని ఇండివిజువలిజం అంటారు, విచ్ ఇస్ వై కాల్డ్ రామోయిజం. సో అప్పుడు పర్సన్ టు పర్సన్ ఇట్ హ్యాస్ టు వేరీ బై వెరీ డెఫినేషన్. ఎందుకంటే మీరు ఫాలో అయినప్పుడు అది మీది కాదు కదా. కానీ మీకు ఒక కల్ట్ ఫామ్ అయిందిగా, మీరు ఇండివిజువల్కి దట్ అది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే ఏంటంటే మోస్ట్ పీపుల్ వాళ్ళకి ఆలోచించే పవర్ ఉండకపోవచ్చు, అబ్జార్ప్షన్ ఏదో ఉండొచ్చు, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ వేరే అవ్వచ్చు వాళ్ళకి. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఏళ్ళ క్రితం నేను మిమ్మల్ని కలిసి ఉంటే నా జీవితం మారిపోయిందని చెప్తారు. అంటే ఏంటంటే ఎందుకంటున్నారు అది, ఇప్పుడు తను ఏర్పరచుకున్న పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి, ఇప్పుడు మార్చలేడు. సో హీఈస్ బౌండ్ ఆల్రెడీ. ఆ బైండ్ అయిపోయినప్పుడు ఈ జన్మ కింద చాలే అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఒక చోట పుస్తకంలో రాశారు,
టఫ్ గైస్ అంటే నాకు ఇష్టం అన్నారు. అంటే మీ దృష్టిలో అంటే వాట్ ఈస్ మెంట్ బై టఫ్నెస్? టఫ్ అనేది ఐ డోంట్ నీడ్ ఎస్ ఇన్ ఫిజికల్ పవర్, ఎనీబడి మూవ్స్ థింగ్స్. అతని మొలాన ఇప్పుడు నాకు ఒకసారి బాల్ ఠాక్రే గారు చెప్పారు, నీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే నువ్వు పొద్దున్న లెగటానికి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు నిద్ర నుంచి లెగటానికి అనే దాని మీద నీ ఇంపాక్ట్ ఉంటుంది. అదేంటి ఆర్మీ కాదు, లేకపోతే పొలిటికల్ ఇది కాదు, సినిమా ఏదైనా ఎక్కడైనా సరే ఇంతమంది దర్ వెయిటింగ్ అంటే మీరు అంతమందిని ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. యూనో, సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇది టఫ్గా అనేది. సో హూ అట్రాక్ట్స్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్, యూనో, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈజ్ అబౌట్ పవర్. పవర్ అనేది ఏంటి? ద ఎబిలిటీ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. మీరు అనుకున్నది చేయగలిగితేనే. మీ దృష్టిలో హూ ఈస్ ద టఫెస్ట్ గై ఇన్ ఇండియా? టఫెస్ట్ గా ఇన్ ఇండియా కాంటెక్స్ట్ అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అది ఎన్నుకున్నారా లేదా. ఇప్పుడు ఇంకోటి మనందరికీ కూడా వేరే వేరే కోరికలు ఉంటాయి. ఏమవ్వాలని మనం అనుకుంటాం, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. అట్లా అంటే నా పాయింట్ ఏంటంటే మనం టఫ్నెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే నా దృష్టిలో గాంధీని మించిన టఫెస్ట్ పర్సనాలిటీ ఇండియాలో లేరనేది నా సెల్ఫ్ బిలీఫ్. ఏ విధంగా అంటే అంతమందిని అట్రాక్ట్ చేయగలిగాడు, ఆ న్యూ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయగలిగాడు ఏంటి మీ ఉద్దేశం? ఆయన అంటే ఆ టఫ్నెస్ అనేది గాంధీ గారిలో ఉన్నది. ఆయన ట్రూత్ అనేది ఆయన టఫ్నెస్. ట్రూత్ వైపు నిలబడటం అనేది, ట్రూత్ మాట్లాడటం అనేది, ట్రూత్ కోసం పోరాడటం అనేది ఆయన టఫ్నెస్. అది నేను అర్థం చేసుకుంది. అంటే మీరు మీ దృష్టిలో టఫ్నెస్ అంటే ఏంటి? అంటే మీరు ఇందా చెప్పారు ఫిజికాలిటీ కాదు టఫ్నెస్ అనేది. అంటే నా పాయింట్, ఐ డోంట్ నో ద వర్డ్ టఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరెక్ట్ అన్నమాట ఈ కాంటెక్స్లో. ఇప్పుడు సపోజ్ ఏ రంగంలో అయినా సరే ఎవరెవరో ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, ముఖేష్ అంబానీ, ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా అనుకోండి. తనకి అంత తెలివి ఉందా, తనకి వర్కౌట్ అయిందా, ఆ పర్టికులర్ టైంలో అనుకున్న కొన్ని పరిస్థితులు ఏమన్నా దోహదపడినా, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సేమ్ థింగ్ విల్ గో ఫర్ గాంధీ గారు ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఒక విధంగా చూస్తే గాంధీ గారు అంత మనమే అన్నీ చేసుకోవాలి, సెల్ఫ్ డిపెండెన్స్, నాట్ టు డిపెండ్ ఆన్ అదర్స్ అనే డాగ్మా అయితే ఏదైతే మనం విపరీతంగా ఒక 40 years వరకు ఫాలో అయ్యాం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా. బట్ లేటర్ వీ రియలైజ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్, విచ్ ఇస్ వెన్ వీ ఓపెన్ అప్ ద హోల్ థింగ్. అక్కడి నుంచి ప్రోగ్రెస్ మీకు ర్యాపిడ్గా అయింది. ఎప్పుడైతే మనం ఎకానమీ ఓపెన్ చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఇది కానీ, అప్పుడు గుడ్డిగా బండగా నమ్మేసి మనం యాక్చువల్గా వీ డిడ్ హార్మ్ టు అదర్స్. కానీ ఎప్పుడైనా మీరు ఏ వయసులో గాంధీ గారి గురించి విన్నారో ఫస్ట్ టైం, గాంధీ గారు ఇండిపెండెన్స్ తెచ్చారు, లేకపోతే ఇలా చేశారు, లేకపోతే నొట్టి ఇలా గోచి కట్టుకుని తిరిగేవారు, ఇలాంటివి అన్నీ వీఆర్ మేడ్ టు బిలీవ్ దే ఆర్ గ్రేట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు తన చాస్టిటీ తను టెస్ట్ చేసుకోవటానికి ఒక 18 ఏళ్ల నీసెస్ని పక్కన పడుకోబెట్టుకుంటాం అనేది ఇప్పుడు ఎవరైనా చేస్తే కొడతారు. గాంధీ గారు నేను టెస్ట్ చేసుకోవటానికి అని చెప్పారు, కానీ వాళ్ళిద్దరి సంగతి ఏంటి? 18 ఏళ్ళ పెళ్లిగా అమ్మాయిలు అలా పడుకోబెట్టుకోవడం అంటే సో మీరు అప్పుడేంటి, మీరు కన్వీనియంట్గా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిన నేరేటివ్కే మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు ఎప్పుడైనా లైఫ్లో. ఇప్పుడు ఒకలాగా చూస్తే ధీరుభాయ్ అంబానీ ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పర్సన్.